హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కదా. ఈ నోటిఫికేషన్ కి మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అయితే తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఫ్రెండ్స్ ఎవరు ఒక చిన్న సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ మీరు ఇచ్చే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని మీకు ప్రెజెంట్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇక్కడ మనకు గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో అదే విధంగా మీరు మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. ముందుగా ఫస్ట్ బాక్స్ లో ఫస్ట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ బాక్స్ లో మీరు ఏదైతే ఫస్ట్ బాక్స్ లో ఫిల్అప్ చేశారో ఆ పేరుని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిడిల్ నేమ్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో వన్స్ మీ నేమ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా, సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ మీ నేమ్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో మీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి దగ్గర కంప్లీట్ ఈమెయిల్ ఐడి అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. అండ్ వన్స్ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కి మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పాపప్ పైన క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ పేజ్ కి మూవ్ ఆన్ అయిపోతారు. సో ఇక్కడ స్టేజ్ 2 లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ సిస్టంలో నుంచి మీ ఫోటో ఇలా క్లియర్ గా కనిపించాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డమ్మీ డీటెయిల్స్ తీసుకుంటున్నాను, కానీ ఇక్కడ మీరు మీ ఫోటో ఇక్కడ ఎలా కనిపిస్తుందో నీట్ గా అలా మీ ఫోటో అనేది క్లియర్ గా కనిపించాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ సిగ్నేచర్ కూడా ఈ విధంగా క్లియర్ గా కనిపించాలి. ఇక్కడ మీకు రెండు చెక్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, మీ ఈ చెక్ బాక్సెస్ పైన మీరు క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ డీటెయిల్స్ కి మూవ్ ఆన్ అవుతారు. ఇక్కడ మనం జాగ్రత్తగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఒకవేళ బీసీ అయితే బీసీలో ఏ సబ్ క్యాస్ట్ కి సంబంధించి వర్తిస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలాగా. సో నేనైతే ఇక్కడ ఎస్టీ తీసుకుంటున్నాను. కన్ఫర్మేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్ కేటగిరీ. సో కేటగిరీ కన్ఫర్మ్ చేసుకోండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని అడుగుతుంది ఫ్రెండ్స్. 40 and above%. ఇన్ కేస్ మీరు డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిలీజియన్ విచ్ యూ బిలాంగ్ టు అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ మ్యాండేటరీ కాలమ్స్. రెడ్ కలర్ స్టార్ లేనివి మనకి మ్యాండేటరీ కాదు. సో రిలీజియన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ హిందూ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్ యూ బిలాంగింగ్ టు రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ అని అడుగుతుంది. సో ఇక్కడ నో కాబట్టి నేను నో ఇచ్చేస్తున్నాను. ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఆర్ యూ ఏ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నో కాబట్టి నేను నో తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు కోఆపరేటివ్ లేదా కమర్షియల్ లేదా రూరల్ బ్యాంక్స్ లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఆర్ యూ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎస్ అయితేనే మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి వీలు పడుతుంది. సో ఎస్ అని చెప్పేసి మనం ఇవ్వాలి. సో ఏ డిస్టిక్ కి సంబంధించిన క్యాండిడేట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ డిఫాల్ట్ గా ఫిక్స్ అయిపోయింది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది. సో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది తీసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఏ విధంగా అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరైనా ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ప్రొవైడ్ చేయండి. అండ్ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మ్యారీడా, అన్మ్యారీడా అని.
ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడో ఇలా. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫాదర్ నేమ్ ప్రొవైడ్ చేయండి మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటే అలాగా. అండ్ మీ మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అడ్రస్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ అలానే పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మీరు జిఎస్టీకి అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు రెండు ఒకే అడ్రస్ కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫీజ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే వ్యాలిడేట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఏదైనా మిస్ అయినట్లయితే ఇలా ఎర్రర్ లా చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ మిస్ అయింది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వ్యాలిడేట్ కొట్టినట్లయితే వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఓకే పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆ పాపప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మనము డిగ్రీ అనేది ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ పాసింగ్ ఇయర్ ఇవన్నీ మన సర్టిఫికేట్స్లో ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మన కాలేజ్ నామ్స్ ప్రకారంగా మనకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేసి ప్రొవైడ్ చేయొద్దు. ఇక్కడ గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని అడుగుతున్నారు. నాలెడ్జ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ కాదు. సో మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే కంప్యూటర్ ఆపరేషన్ ఎస్ అని ఇవ్వండి. ఇన్ కేస్ లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతున్నారు. సో మీరు కాలేజ్లో చదువుకుంటే కాలేజ్లో చదువుకున్నామని, లేదా బయట ఏదైనా కోర్స్ చేస్తే బయట కోర్స్ చేసాము అని చెప్పేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేయొచ్చు. మాక్సిమం మనము కాలేజెస్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి స్టడీడ్ ఇన్ కాలేజ్ అని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం స్కూల్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం కాబట్టి ఎస్ అని ప్రొవైడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ నోన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి రీడ్, రైట్ అండ్ స్పీక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే తెలుగుకి కూడా నేను రీడ్, రైట్ అండ్ స్పీక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వేరే అదర్ లాంగ్వేజ్ ఏదైనా తెలుసున్నట్లయితే ఆ లాంగ్వేజ్ మెన్షన్ చేసి, మీకు తెలిస్తే రీడ్, రైట్ అండ్ స్పీక్కి సంబంధించి ఇక్కడ చెక్ బాక్సులు క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మనకి సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది కదా, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ పైన ఓకే క్లిక్ చేయండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్కి మూవ్ ఆన్ అవుతాము. సో ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రివ్యూలో మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీ రివ్యూలో మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే నేను అన్ని డమ్మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను, కానీ మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉన్నాయో అలా మీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ డిక్లరేషన్ పైన ఐ అగ్రీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పాపప్ పైన ఓకే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కోసం మనకు ఓపెన్ అవుతుంది. సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి థంబ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయండి. ఇలా మీకు ప్రివ్యూ అనేది కనిపించాలి ఫ్రెండ్స్. ప్రివ్యూ కనిపిస్తేనే మీ ఫైల్ అప్లోడ్ అయినట్లు. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఇలా మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కనిపించాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టడమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే పేమెంట్ మోడ్కి మూవ్ ఆన్ అయిపోతాము. సో పేమెంట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ క్యాప్చా అనేది అడుగుతుంది. సో క్యాప్చా ఫిల్అప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనము పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. సో పేమెంట్ గేట్వేలో మనము
మన కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా క్యూఆర్ స్కాన్ చేసి కానీ మనం పే చేసుకోవచ్చు. సో ఇలా క్యూఆర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మన క్యూఆర్ కనిపిస్తుంది. మన ఫోన్పే లాంటి వాటిలోంచి స్కాన్ చేసి మనం పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.